హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. అందరూ ఎంతో ఇష్టంగా తినే పొటాటోస్‌తో ఇంకో ఫ్రైతో మీ ముందుకొచ్చేసానండి. ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోరనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో, ఆ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. పొటాటోస్ ఫస్ట్ వాష్ చేసుకొని ఈ సైజ్ పీసెస్‌లో కట్ చేసి మనం బాయిల్‌కి పెట్టుకోవాలండి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు లైట్‌గా సాల్ట్ వేసి బాయిల్‌కి పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నైఫ్‌తో నేను గుచ్చి చూస్తున్నాను. అది కుక్ అయితే మనకి తెలిసిపోతుంది. అది ఇంకా కుక్ అవ్వలేదండి. నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేశాను. చాలా స్మూత్‌గా కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ వాటర్ అనేది తీసేసి మనం సెపరేట్ చేసి పెట్టుకోవాలి. కూల్ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఎందుకంటే పొటాటో అనేది కొంచెం మళ్ళీ గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ కూల్ అయిన తర్వాత అవి పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు నెక్స్ట్ వేసుకుంటే చాలామంది కారం వేసుకుంటారు. నేనైతే కారం స్కిప్ చేసేసాను. దాని బదులు ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము తాలింపులో. నెక్స్ట్ సాల్ట్, పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా పొటాటోస్ అన్నీ మెదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న బాగోదండి. కొంచెం పలుకులుగా ఉండేలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ తాలింపుకి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో ఒక 1 ఆనియన్ ఈ సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ తాలింపుకు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ మినపప్పు, కొన్ని వెల్లుల్లి రేఖలు, ఒక గుప్పెడు కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి తీసుకుందాము తాలింపుకి. ఈలోపు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న తాలింపులన్నీ 1 బై 1 యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనిద్దాము. ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఈ ఫ్రైలో. సో, 1 బై 1 ఫ్రై చేసుకుంటూ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! తాలింపు అనేది ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా! అది ఇందులో మిక్స్ చేసుకొని ఒక 3, 4 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పొటాటో అనేది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి. మనం తాలింపు అనేది పొటాటోకి మొత్తం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా. మనం హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఫ్రై చేసుకోకుండా ఉంటే కింద మాడిపోతుందండి. కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది టేస్ట్ అయితే చాలా బావుంటుంది కాంబినేషన్స్‌లోకి. ఇంకా చపాతీస్, చారు, సాంబార్ ఇలాంటి వాటిలో కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.